గుంటూరులో ఇది మన హైదరాబాద్లోని హయత్ నగర్కి దగ్గరగా ఉంది. గుంటూరు అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో 3 స్వయంభూ శివలింగాలు ఉన్నాయి. 3 కూడా ఒక దాదాపు 100 మీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి. అందులో మొదటిది ప్రస్తుతం మీకు చూపిస్తుంది కాశీబుగ్గ సీతారామచంద్రస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ శివాలయం, రామాలయం 2 పక్కనే ఉంటాయి. ఇది చాలా అరుదు అన్నమాట. రామాలయం, శివాలయం 2 పక్కన ఉంటే దర్శించుకుంటే కాశీ వెళ్ళేంత ఫలితం అని చెప్తారు. ఇక్కడ శివాలయంలో శివలింగం పక్కనే గంగ ఉద్భవిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ శివుడికి అభిషేకానికి ఉపయోగించే ఈ నీటిలోకి కాశీలోని గంగ కలుస్తుందని ఒక బ్రాహ్మణుడు కాశీ నుంచి ఈ శివలింగాలని సీతారామచంద్రస్వామి, లక్ష్మణుడు అలాగే హనుమంతుల వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశాడని, దాదాపు 6వ శతాబ్దంలో అంటే ఇప్పటికీ 1400 సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ పూజలు పునస్కారాలు నిర్వహించాడని చెప్తారు. ఇక్కడికి ఒక దేవతా సర్పం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటుందని, ఆ దేవతా సర్పానికి సంబంధించి కూడా దీంట్లో శివాలయంలో లోపల మనం విగ్రహ రూపంలో చెక్కారు. ఇది సీతారామ, లక్ష్మణ, హనుమంతుల వారు. అలాగే ఈ సీతారామచంద్రస్వామి టెంపుల్ గర్భాలయం లోపలికి వెళ్ళడానికి ముందు మనకి రాగి రేకుల మీద దశావతారాలు చెక్కారు. ఈ అమ్మవారేమో శివాలయం అభిషేకం నీళ్ళు వెళ్తాయి కదా అక్కడ, ఇది ఈ శివాలయం చరిత్ర. అలాగే ఇది 2వది ఆలయం. ఇది కూడా ఈయన్ని మరకత శివాలయం అంటారు, మరకత శివుడు. ఇది కూడా జస్ట్ బాలాజీ నగర్ అని చెప్పి మొదటి శివాలయం నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఉంది. ఈయన కాలభైరవ స్వామి ఈ టెంపుల్లో ఉన్న ఆయన. ఇవి అలాగే ఈయన సుబ్రహ్మణ్య స్వామి. ఇది మూడవ శివాలయం. ఈ ఆలయంలోనే హనుమంతుల వారు ఉన్నారు, హనుమాన్ ఆలయం కూడా ఉన్నది. కార్తీక మాసం సందర్భంగా అందరూ పూజలు, దీపారాధనలు ఇవి బాగా చేస్తున్నారు. ఈ 3 శివాలయాలు కూడా జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో, ఒక్కొక్కటి ఒక 100 మీటర్ల డిస్టెన్స్లోనే ఉన్నాయి. మీరు ఎవరైనా చూడదలుచుకుంటే కనుక హైదరాబాద్లోని హయత్ నగర్కి బస్టాండ్ నుంచి పక్క నుంచి వెళ్తే జస్ట్ లోపలికి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. గుంటూరు బ్రహ్మసూత్ర శివాలయం అని మీరు గూగుల్లో టైప్ చేస్తే వీటికి వెళ్ళడం చాలా ఈజీ. గుంటూరు బ్రహ్మసూత్ర శివాలయం అని ఎవరిని అడిగినా కూడా హయత్ నగర్ ఆ ప్రాంతంలో అందరూ చెప్తారు. మన బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పక్కనే రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ 3 శివాలయాలు కూడా అండర్ కన్స్ట్రక్షన్, కొంచెం నిర్మాణంలో జరుగుతుంది. దాతలు ఎవరన్నా ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు విరాళాలు ఇవ్వచ్చు. చాగంటి కోటేశ్వర గారి ప్రకారం బ్రహ్మసూత్ర శివలింగం అంటే చాలా శక్తివంతమైనది.